అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 19 మరియం సూరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ లింక్ హాజీ షేక్ నాగూర్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 80. ونرثه ما يقول ويأتينا فردا. ఆయత్ నంబర్ 80. వాడు చెబుతున్న వస్తువులన్నిటినీ వాడి తదనంతరం మేము తీసుకుంటాం. వాడు ఒంటరిగా మా ముందు హాజరవుతాడు. వ్యాఖ్యానం 74. ఈ ఆయుతుల అవతరణా నేపథ్యం ఇది. హజరత్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తఆలా అన్హు గారి తండ్రి ఆస్ బిన్ వాయల్ ఇస్లాం బద్ధ విరోధులలో ఒకడు. వాడు హజరత్ కబ్బాబ్ బిన్ అరత్కు కొంత సొమ్ము బాకీ పడ్డాడు. తనకు రావలసిన సొమ్మును హజరత్ కబ్బాబు అడిగినప్పుడు, నువ్వు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల తిరస్కార వైఖరిని అవలంబించనంత వరకు నీ సొమ్మును నీకు ఇవ్వను అని వాడు షరతు పెట్టాడు. నువ్వు చచ్చి మళ్ళీ బ్రతికినా ఆ పని మాత్రం నేను చెయ్యను అని ఆయన చెప్పారు. ఓహో, నేను చచ్చి మళ్ళీ బతుకుతానా? ఒకవేళ అదే గనక జరిగితే అక్కడ నేను సిరి సంపదలతో సంతానంతో అనుగ్రహించబడతాను. నీ బాకీ అప్పుడు చెల్లిస్తానులే అని హేళన చేశాడు. సహీ బుఖారీ కితాబుల్ బుయూ, ముస్లిం సిఫతుల్ ఖియామా. అతని ప్రగల్భాలకు సమాధానంగా అల్లాహ్ ఈ ఆయతులను అవతరింపజేశాడు. ఏమిటి? పరలోకంలో కూడా తాను కటాక్షించబడతానని అంత ధీమాగా ఎలా చెబుతున్నాడు? వాడి దగ్గర ఏమన్నా రహస్య జ్ఞానం ఉన్నదా? లేక వాడు అల్లాహ్ నుండి ఆ మేరకు ఏదన్నా హామీ పొందాడా? వాడు ఇలాంటి పగటికలలు ఎన్నికన్నా లాభం ఏమీ ఉండదు. వాడు ఏ సిరి సంపదల గురించి ఊహాలోకాల్లో విహరిస్తున్నాడో అది వాడు సొత్తు కాదు. వాడు చావగానే వాడి ఆస్తిపాస్తుల్ని మేము జప్తు చేసుకుంటాము. వాడి ఆస్తి ఏది వాడి వెంట రాదు. వాడు మా దగ్గరకు వచ్చేటప్పుడు ఒంటరిగానే వస్తాడు. వాడి ఆలుబిడ్డలు, ఆప్త మిత్రులు ఎవరూ వాడికి తోడుగా రారు. కాకపోతే వాడి తలబిరుసుతనానికి ప్రతిఫలంగా మేము వాడి యాతనను దినదిన ప్రవర్తమానం చేస్తూ పోతాము. ఆయత్ నంబర్ 81, 82. واتخذوا من دون الله آلهة ليكونوا لهم عزا. ఆయత్ నంబర్ 81. వారు అల్లాహ్ను కాదని ఇతరులను తమకు ఆదరువుగా నిలుస్తారన్న ఉద్దేశంతో ఆరాధ్యులుగా చేసుకున్నారు. كلا سيكفرون بعبادتهم ويكونون عليهم ضدا. ఆయత్ నంబర్ 82. కానీ అలా జరగనేరదు. వారి పూజలను వాళ్ళు వారి మిథ్యాదైవాలు త్రోసిపుచ్చుతారు. పైగా వారికి శత్రువులుగా వ్యతిరేకులుగా మారతారు. వ్యాఖ్యానం 75. తాము పూజించే దేవుళ్ళు తమను ఆదుకుంటాయని, తమ గౌరవ ప్రపత్తులను కాపాడతాయని వారు అనుకుంటున్నారు. ఆదుకోవడం సంగతి అటుంచండి. వారు వారికి శత్రువులుగా మారిపోతారు. అసలు వారెవరో తమకు తెలియదంటారు. వారికి వ్యతిరేకులుగా పరిణమిస్తారు. ఆయత్ నంబర్ 83, 84. ألم تر أنا أرسلنا الشياطين على الكافرين تؤزهم أزا. ఆయత్ నంబర్ 83. సత్యాన్ని తిరస్కరించే వారిని అదే పనిగా పురుగొల్పుతూ ఉండే శైతాన్లను మేము వారిపైకి వదలటాన్ని నువ్వు చూడలేదా? వ్యాఖ్యానం 76. అంటే ఈ పైశాచిక శక్తులు శైతాన్లు వారిని రెచ్చగొడతాయి, అపమార్గం వైపుకు తీసుకుపోతాయి, వారి చేత పాపకార్యాలు చేయిస్తుంటాయి. فلا تعجل عليهم إنما نعدهم لهم عدا. ఆయత్ నంబర్ 84. నువ్వు వారి విషయంలో ఏమాత్రం తొందరపడకు, మేము స్వయంగా వారి గడువును లెక్కిస్తున్నాము. వ్యాఖ్యానం 77. గడువు పూర్తవగానే దైవాగ్రహం వారిని చుట్టుముట్టుతుంది. కనుక ఓ ప్రవక్త, వారి విషయంలో నువ్వు తొందరపడాల్సిన అవసరం లేదు. ويوم نحشره المتقين يوم نحشر المتقين يوم نحشر المتقين إلى الرحمن وفدا. ఆయత్ నంబర్ 85. భయభక్తులు గలవారిని
కరుణామయుడైన అల్లా సన్నిధిలో అతిథులుగా మేము సమావేశపరిచే రోజున ఆయత్ నంబర్ 86, 87. ونسوق المجرمين إلى جهنم وردا. ఆయత్ నంబర్ 86. అపరాధులను తీవ్రంగా దప్పికగొన్న స్థితిలో నరకం వైపుకు తోలుకుపోతాము. వ్యాఖ్యానం 78. స్వర్గవాసులను గుర్రాలపై ఒంటెలపై సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలతో స్వర్గం వైపుకు తీసుకుపోగా నరకవాసులను తీవ్రంగా దప్పికగొన్న స్థితిలో నరకం వైపుకు పశువుల తరహాలో తోలటం జరుగుతుంది. لا يملكون الشفاعة إلا من اتخذ عند الرحمن عهدا. ఆయత్ నంబర్ 87. అప్పుడు కరుణామయుడు అయిన అల్లాహ్ తరపున హామీ పొందినవారు తప్ప ఇతరులెవరికీ సిఫార్సు చేసే అధికారం ఉండదు. వ్యాఖ్యానం 79. హామీ పొందినవారంటే విశ్వాసులు, దైవభీతిపరులు అన్నమాట. సిఫార్సు చేసే అనుమతి అందరికీ లభించదు. దైవభక్తిలో, విశ్వాసంలో ముందంజ వేసిన కొందరు సజ్జనులకు మాత్రం అల్లాహ్ సిఫార్సు చేసే అనుమతి ఇస్తాడు. ఆయత్ నంబర్ 88 to 91. وقالوا اتخذ الرحمن ولدا. ఆయత్ నంబర్ 88. కరుణామయుడైన అల్లాహకు సంతానం ఉంది అని వారంటున్నారు. لقد جئتم شيئا إدا. ఆయత్ నంబర్ 89. నిజానికి మీరు చాలా దారుణమైన విషయాన్ని తెచ్చారు. تكاد السماوات يتفطرن منه وتنشق الأرض وتخر الجبال هدا. تكاد السماوات يتفطرن منه وتنشق الأرض وتخر الجبال هدا أن دعوا للرحمن ولدا. ఆయత్ నంబర్ 90-91. కరుణామయుడైన అల్లాహకు సంతానం ఉందని వారు చేసే వాదన కారణంగా త్వరలోనే ఆకాశాలు పగిలి భూమి బ్రద్దలై పర్వతాలు తుత్తినీయలైపోతాయేమో. వ్యాఖ్యానం 80. ఇద్దా అంటే చాలా తీవ్రమైన మాట, పెద్ద విషయం, ఘోరమైన ఆపద అన్న అర్థాలు వస్తాయి. ఈ విషయం ఇంతకు ముందు కూడా వచ్చింది. అల్లాహకు బిడ్డలున్నారని అనడం ఎంత ఘోరమైన నేరమంటే దానికి అల్లాహ్ అమితంగా ఆగ్రహిస్తాడు. వారి అపవాదుకు మిన్ను విరిగి మీద పడవచ్చు, భూమి ప్రకంపించవచ్చు, పర్వతాలు బ్రద్దలైపోవచ్చు. ఆయత్ నంబర్ 92, 93. وما ينبغي للرحمن أن يتخذ ولدا. ఆయత్ నంబర్ 92. సంతానము కలిగి ఉండటం అనేది కరుణామయుని ఔన్నత్యానికి ఏమాత్రము శోభించదు. إن كل من في السماوات إن كل من في السماوات والأرض إلا آتي الرحمن عبدا. ఆయత్ నంబర్ 93. ఆకాశాలలో భూమిలో ఉన్న వారందరూ కరుణామయుని వద్దకు దాసులుగా రావలసిందే. వ్యాఖ్యానం 81. అందరూ అల్లా ఆజ్ఞలకు లోబడి ఆయన దాస్యం చేస్తున్నప్పుడు ఆయన ఇంకొకరిని కొడుకుగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి పని చేయడం ఆయన ఔన్నత్యానికి తగదు కదా. ఆయత్ నంబర్ 94. لقد أحصاهم وعدهم عدا. ఆయత్ నంబర్ 94. వారందరినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు, అందరినీ పూర్తిగా లెక్కపెట్టి ఉంచాడు. వ్యాఖ్యానం 82. అంటే ఆది మానవుడైన ఆదాం మొదలుకొని ప్రళయం సంభవించే క్షణం వరకు ఈ లోకములో ఉన్న సమస్త మానవులను, జిన్నులను కూడా ఆయన లెక్కించి ఉంచాడు. అందరూ ఆయన కనుసన్నల్లో ఉన్నారు. ఆయన పర్యవేక్షణ పరిధి దాటి ఎవరూ లేరు, ఉండలేరు కూడా. ఆయత్ నంబర్ 95. وكلهم آتيه يوم القيامة فردا. ఆయత్ నంబర్ 95. వారంతా ప్రళయ దినాన ఆయన సమక్షంలో ఒంటరిగా హాజరవుతారు. వ్యాఖ్యానం 83. ఆనాడు ఏ ఒక్కరూ ఇంకొకరికి సహాయకులుగానో వకాల్తా పుచ్చుకున్న వారుగానో కలిసి రాలేదు. వారి ధనం కూడా వారికి తోడుగా ఉండదు. ఆ రోజు ధనం కానీ, కొడుకులు కానీ,
ప్రయోజనం చేకూర్చలేరు. సూర్య సుఆరా 88. ప్రతి ఒక్కరూ ఒంటరిగా నిలబడి తన లెక్క ఇవ్వవలసి ఉంటుంది. మానవుడు ఎవరిపై ఆశలు పెట్టుకుంటాడో, ఎవరి సహాయ సహకారాలు లభిస్తాయని కలలు గంటాడో వారంతా అప్పుడు కనుమరుగైపోతారు. ఆనాడు ఎవరికి ఎలాంటి సహాయము చేయరు. ఆయత్ నంబర్ 96. إن الذين آمنوا وعملوا الصالحات سيجعل لهم الرحمن ودا. ఆయత్ నంబర్ 96. నిశ్చయముగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి ఎడల కరుణామయుడైన అల్లా ప్రేమానురాగాలను సృజిస్తాడు. వ్యాఖ్యానం 84. అంటే ప్రపంచంలో వారు చేసే మంచి పనుల కారణంగా, మంచి నడవడిక మూలంగా ప్రజల హృదయాలలో వారి పట్ల ప్రేమను, గౌరవభావాన్ని జనింపజేస్తాడు. ఒక హదీసులో ఉంది, అల్లాహ్ తన సజ్జన దాసులలో ఎవరినైనా ప్రీతమునిగా చేసుకున్నప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాంను పిలిచి, నేను ఫలానా దాసుని ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా అతన్ని ప్రేమించు అని అంటాడు. ఆ క్షణం నుంచి జిబ్రాయిల్ అలైహిస్సలాం కూడా ఆ వ్యక్తిని ప్రేమించడం మొదలెడతారు. అంతే కాదు, అల్లాహ్ ఫలానా దాసుని ప్రేమిస్తున్నాడు అని ఆయన ఆకాశంలో ప్రకటన గావిస్తారు. అంతే ఆకాశవాసులంతా ఆ వ్యక్తిని ప్రేమించసాగుతారు. ఆ తరువాత భూమండలంలో కూడా ఆ వ్యక్తి అందరికీ ఆమోదయోగ్యుడు, ప్రీతముడుగా రాణిస్తాడు. అతని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సహీ బుఖారీ కితాబుల్ అదబ్. ఆయత్ నంబర్ 97. فإنما يسرناه بلسانك لتبشر به المتقين وتنذر به قوما لدا. ఆయత్ నంబర్ 97. నువ్వు ఈ గ్రంథం ఆధారంగా భయభక్తులు గలవారికి శుభవార్తను వినిపించటానికి, తగవుల మారులను హెచ్చరించడానికి దీనిని నీ భాషలో చాలా సులభతరం చేశాము. వ్యాఖ్యానం 85. లుద్దా అంటే జగడం చేసేవారు, తగవు పెట్టుకునేవారు, పిడివాదానికి దిగేవారు, గొడవ చేసేవారు అని అర్థం. అంటే అవిశ్వాసులు, ముష్రికులు అన్నమాట. వ్యాఖ్యానం 86. దివ్య ఖురాన్ను సులభతరం చేయడం అంటే ప్రవక్తకు తెలిసిన భాషలో అవతరింపజేసి ప్రతి విషయాన్ని స్పష్టంగా పోసగుచ్చినట్లు చెప్పడం అని భావం. ఆయత్ నంబర్ 98. وكم أهلكنا قبلهم من قرن وكم أهلكنا قبلهم من قرن هل تحس منهم من أحد أو تسمع لهم ركزا. ఆయత్ నంబర్ 98. మేము వీరికి మునుపు ఎన్నో సమూహాలను తుదముట్టించాము. వారిలో ఏ ఒక్కరి జాడనైనా నువ్వు పసిగట్టగలుగుతున్నావా? లేక కనీసం వారి నిట్టూర్పునైనా వింటున్నావా? వ్యాఖ్యానం 87. పేరు మోసిన ఎన్నో జాతులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈనాడు వారి అడుగుజాడలు ఎక్కడా కానరావు, వారి గుండె చప్పుళ్ళు ఎక్కడా వినిపించవు. కాబట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందేశాన్ని వేళాకోళంగా తీసుకున్నవారు ఈ సందర్భంగా ఆలోచించాలి. గతంలో వారికి పట్టిన దుర్గతే వీరికి పట్టవచ్చు. వారు నిర్భయంగా నిశ్చింతగా ఉండకూడదు అని దీని భావం. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అంటే ఓ అల్లాహ్ నీకు మహిమ మరియు స్తుతి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అంటే నీవు తప్ప వేరే దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. అస్తగుఫిరుక వాతూబు ఇలైక్ అంటే నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు నేను నీ వైపు పశ్చాత్తాప పడుతున్నాను. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.